ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మా హోటల్లో చేస్తాను బట్టి ఐటమ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే అందరికీ తెలిసినయే అట్టు కానీ, ఇడ్లీ కానీ, గారి కానీ, పునుగు కానీ, దోశ కానీ ఒక్కొక్క ఐటమ్ గురించి వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఇళ్లలో చేసుకోవచ్చు హ్యాపీగా. కొలతలు తెలియక, లెక్క తెలియక చాలా మంది పాడు చేసుకుంటా ఉంటారు. చాలా చక్కగా ఆయిల్, నెయ్యి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లుల్లిపాయలు లాంటి అన్నీ వేసి కూడా అందంగా ఒక దోశ వేస్తా. అసలు అది ఎలా వేయాలి ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఐటమ్స్ అన్నీ ఇందులో వేస్తా. ముందు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము, కొత్తిమీర అన్నీ కలిపేసిన మిశ్రమం. తర్వాత జీలకర్ర, ఇది నెయ్యి, ఆయిల్. దీనికి హీట్ సరిగా ఉందో లేదో కూడా చూసుకోవాలి. అట్టు వేయటం ఎంత గొప్ప, తీయటం కూడా అంతే గొప్ప అంటారు మా గురువు గారు. నా గురువు గారిని కూడా మీకు చూపిస్తాను. కాకపోతే నారాగా ఉంటాడు, భయపడకండి. ఇదిగో ఇక్కడే ఉన్నాడు చూడండి. ఈయనే అవలా చచ్చిపోతున్నాడు పాపం. మంట సరిగా లేదని అర్థం. మంటలో ఏంటంటే లేచిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో బాగుంది ఫ్రెండ్స్. అయితే అయ్యే మనం గమనించుకోవాలి. మనం ఇంట్లో చేసినా, హోటల్లో చేసినా, ఎక్కడ చేసుకోవాలి. చూడండి, ఇది ఈ రంగులో వచ్చిందంటే ఓకే. ఓకే, ఇలా ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసి అందంగా ఉంటేనే ఎవరైనా తింటానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ఉండాలి. ఇందులో చక్కగా కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ వేసి ఇచ్చామంటే ఎంతో హ్యాపీగా అందరూ తింటారు ఫ్రెండ్స్. ఇవ్వండి, చూడండి కొలతలు అంటే ఇవే. ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బాతో ఒక డబ్బా పెసలు, 2 డబ్బాల బియ్యం మాత్రం మేము వాడతాం. మీరు కూడా ఒక డబ్బా కప్పు కానీ, గ్లాస్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. మీ దగ్గర ఏది అనుకూలంగా ఉంటే అది. ఎంతమంది ఉన్నారో చూసుకొని, టీ కప్పు అయినా పర్లేదు, గ్లాస్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. 1కి 2 దీని లెక్క. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, బాయ్.